ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మకి అంతకు ముందు ఉన్న బాధల కంటే ఎక్కువ బాధలు అయిపోయాయి. అందుకు కారణం నేనే కదా. పిల్లలు తల్లిదండ్రుల ఆనందానికి కారణం కావాలి, కానీ ఆవేదనకు ఆందోళనకు కారణం కాకూడదు. నా కారణంగా అమ్మ నాన్నలు విడిపోయారు. నా జననం మీద నింద పడింది. అటువంటప్పుడు నాకు మరణమే పరిష్కారం. నేనంటూ లేకపోతే అమ్మకి ఎటువంటి సమస్య ఉండదు. నేను అమ్మకు శాశ్వతంగా దూరం అయిపోతేనే అమ్మ తన జీవితం తను గడపగలుగుతుంది. అందుకే నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను. నువ్వు మమ్మల్ని ఏ దశలోనూ ఆదుకోనప్పుడు నేనెందుకు బ్రతకాలి? నా జీవితం ఇక్కడి నుంచి మొదలైంది కాబట్టి నా అంతం కూడా నీ ముందే జరగాలి. నీ సమక్షంలోనే ప్రాణాలు వదులుదామని వచ్చాను. అమ్మా, పూజని మరి పూజలాగా చేయకుండా షార్ట్ కట్ లా చేసే అమ్మా. ఎందుకు పాపం? ఏ క్షణంలోనైనా సుజాత గాని అవని గాని ప్రళయంలా విరుచుకుపడతారని భయమా? హలే, అంత సీన్ లేదమ్మా. కుడి కన్ను ఎందుకు కదులుతుందబ్బా? వేదవతి గారు, ఇంకా ఈ కార్యక్రమం ఆగిపోయినట్టే. అందరూ ఏదో పండగ జరుపుకుంటున్నట్టున్నారు. తరతరాలుగా వస్తున్న ముక్కు పుడకను అత్తయ్య రూల్స్ బ్రేక్ చేసి మరీ శౌర్యకు అప్పజెప్పేస్తుందమ్మా. ఈ విషయం తెలియకుండానే మా ఇంటికి వచ్చావా ఏంటి? పెద్ద చొప్పనాతిలా మాట్లాడుతున్నావు. ఏదో రకంగా చెడగొట్టేద్దాం అనేగా వచ్చా. బయటికి పోయినా ఇక్కడున్న విలువైన వస్తువుల మీద ఆశ అయితే చావలేదు వీళ్ళకి. అవునే, మర్యాదగా నువ్వు ఇంట్లో నుంచి బయటికి నడు, లేదంటే నేనే నీ మెడ పట్టుకొని బయటికి గింటేస్తాను. అన్నయ్య, అలా అమర్యాదగా మాట్లాడుకో. ఎందుకొచ్చిందో ముందు తెలుసుకొని మాట్లాడు. శుభకార్యం చెడగొట్టడానికి వచ్చింది, ఇంకెందుకు వచ్చింది? ముందు తనని మాట్లాడినవు వేదా. మీ మనవరాలికి ముక్కు పుడక ఇచ్చుకుంటే ఇచ్చుకోండి, దాంతో నాకు సంబంధం లేదు. అసలు నాకు ఈ ఇంటితోనే సంబంధం లేదు అని మీరు పంపించేసినప్పుడు మీరు ఏం చేసుకుంటే నాకెందుకు, ఎలా తగలడితే నాకెందుకు? మరి నువ్వెందుకు వచ్చావో చెప్పు. స్కూల్ దగ్గర నా కూతురుని ఎందుకు తిట్టారు? శౌర్యని కొట్టింది కాబట్టి తిట్టాను. అక్షయ్ కొట్టలేదు, నేనే కొట్టాను. నీతో కొట్టించింది అంటే తను కొట్టినట్టే కదా. అక్షయ్ని అలా అనటం అన్యాయం. నో నోర్మై. ఎంతమంది నోరు మూయిస్తారు? సమాధానం చెప్పడం చేత కానప్పుడే ఎదుటివారి నోరు మూయించే పని చేస్తారు. బయటకు పోయిన తర్వాత కూడా
నువ్వు నీ కూతురు నా కుటుంబం మీద బురద జల్లుతున్నారు. అందుకే తిట్టాను. చిన్న పిల్ల దగ్గర అనాల్సిన మాటలేనా అవి? దాని వయసు చిన్నది, బుద్ధి పెద్దది. మీరన్న మాటలకు చిన్న బుచ్చుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయింది. నా వలన మా అమ్మ మాటలు పడుతుందని మనస్తాపం చెంది ఇంటి నుంచి వెళ్ళిపోయింది. నా నుంచి శాశ్వతంగా దూరం అయిపోవాలని వెళ్ళిపోయింది. అంటే చావడానికి వెళ్ళిందా? ఏయ్! నా కూతురికి ఆ పరిస్థితి వస్తే గనక మొదట లేచేది నీ శవమే. ఏయ్, నిహారిక చెప్పులు. బయట పల్లెకపోతుంది గాని ముక్కు పడక శౌరికి దక్కుతుందనే ఈ ఉక్కురోషమంతా. ముక్కు పుడకను నెత్తి మీద పెట్టుకుని తగలెట్టుకో. నువ్వు నీ పెళ్ళాం నీ కూతురు మెళ్ళో వేసుకుని ఊరేగండి, ఊరేసుకోండి. నాకు అది అనవసరం. ముక్కు పుడక మీ దృష్టిలో విలువైందేమో, నా దృష్టిలో నా కూతురు అంతకంటే విలువైనది. మీరు నా కూతురి కాలి గోటికి కూడా సరిపోరు. తండ్రి ఎవరో తెలియని బిడ్డలు కూడా విలువైన వారు అయిపోతారా? ఏయ్! నా కోడల్ని కొడతావా? ఎంత ధైర్యమే నీకు? నిన్ను పెద్దదానివి, పెద్ద దిక్కువి. ఈ రెండు కారణాలే నన్ను ఆపుతున్నాయి. లేదంటే ఇలాంటి నీచురాలని సమర్థించే మిమ్మల్ని కొట్టినా తప్పలేదు. అవని, ఏ కోపం వస్తుందా? బాధ ఉండొచ్చు, కానీ మాటలకు కొన్ని హద్దులుండాలి. బిడ్డ కనబడ్డం లేదని కడుపు రగిలిపోతుంది ఇక్కడ. బుద్ధి లేని పనులు చేస్తుంది మీ అమ్మ. నాకు హద్దులు చెప్తున్నావా? హద్దులు అక్షయ ఏ గుడిలోనో ఉండుంటుందమ్మా. నువ్వేం కంగారు పడకు. నిన్ను వదిలి ఎక్కడికి వెళ్తుందమ్మా? ఇంతకు ముందు ఒక్కసారి అలా దూరం అవుదామని ప్రయత్నించే నా అక్కకు దొరికింది. ఇప్పుడు అలాంటి పని చేయదని నమ్మకం ఏంటి మావయ్య? అప్పటి పరిస్థితులు వేరు. ఇప్పటి పరిస్థితులు ఇంకా దారుణం. అందుకు కారణం మీ అమ్మ. ఇప్పుడు చెప్తున్నాను వినండి. నా కూతురికి జరగరాంది ఏదైనా జరిగిందంటే మిమ్మల్ని వదిలిపెట్టను వేదవతి గారు. నా నిర్ణయాలు ఎలా ఉంటాయో మీరు ఊహించలేరు.